సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం కొలువుదీరనుంది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర సర్కార్. డిసెంబర్ 9న విగ్రహాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పండుగలా జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలు తరలిరావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. హైదరాబాద్ సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇప్పటికే ఏర్పాటు చేసిన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు. నిన్న సచివాలయంలో జరుగుతున్న పనులు ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సీఎస్ శాంతికుమారి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీఎంతో కలిసి పనులు చూశారు. ఫౌంటైన్ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత నిర్మాణ పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటయ్యే స్థలానికి ఆగస్టు 8న భూమి పూజ చేశారు సీఎం, మంత్రులు. విగ్రహ ఆవిష్కరణకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తామన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర పండగాని ప్రతి ఒక్కరూ వేడుకల్లో పాల్గొనాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అందరూ ఆహ్వానితులే. తెలంగాణ వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల వాళ్ళు కూడా మన సంస్కృతిని, సాంప్రదాయాలను, మన పిండి వంటల రుచులను చూడడానికి ఇక్కడికి రావచ్చు. ఒక గణేష్ నిమజ్జనం జరిగినప్పుడు ఇక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంటుందో అట్లాంటి వాతావరణం ట్యాంక్ బండ్ మీద ఉండాలి అని, మనందరం కలిసి పండుగ చేసుకోవాలని, ఈ పండుగ అందరిది, పండుగలో అందరూ పాల్గొనాలి. విగ్రహం చుట్టూ అదనపు హంగులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రాత్రి టైంలో లేజర్ లైట్ల వెలుగులు విరజిమ్మేలా విగ్రహం చుట్టూ పెద్ద ఫౌంటైన్ రానుంది. ట్యాంక్ బండ్ పైకి ఎన్టీఆర్ మార్గులోకి వచ్చే సందర్శకులను కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసేందుకు అనుమతి ఇస్తారు. పోరాట పటిమ, తెలంగాణ తనం ఉట్టిపడేలా విగ్రహం రూపుదిద్దుకుంటుంది. ఇప్పటి యువతకు వారి నానమ్మ, అమ్మమ్మల రూపు తీరు తెలంగాణ తల్లి కనిపించనుంది. చెవులకు వేలాడే గంటీలతో విగ్రహాన్ని తయారు చేసినట్లు సమాచారం. ఇక అప్పట్లో తెలంగాణలో చీరకట్టు, రవిక ఎలా ఉంటుందో అచ్చం అలానే తెలంగాణ తల్లి విగ్రహానికి ఉండనుంది. 1,00,000 మందితో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేలా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం.